పాముల్ని చంపితే నాగదోషం అంటారు. ఉమ్. స్త్రీలను బాధ పెడితే స్త్రీ దోషం అంటారు. మరి వీటిని ఎలా పోగొట్టుకోవాలి? ఇవి జాతకాల్లోనే తెలుస్తాయి. అచ్చా. స్త్రీ దోషము అండం కన్నా స్త్రీ శాపము అచ్చా. అనేటువంటి మాట accurate గా ఉంటుంది. ఓకే. ఈ స్త్రీ శాపాదులు ఎందుకు వస్తాయి అంటే గత జన్మల్లో భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పరస్త్రీలు అవ్వచ్చు, ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టినా, లేదా వీరి పూర్వీకులు ఎవరైనా స్త్రీని అకారణంగా హింసించి బాధపెట్టి వారు ఉసురు తగులుతుందంటారే, అవునవును. అటువంటివి జరిగినా వారికి స్త్రీ శాపాలు ఉంటాయి. స్త్రీ శాపం వల్ల ఏమవుతుంది? వంశం విచ్ఛిన్నం అవుతుంది. ఓకే. కలిసి ఉండరు, అంతా విడివిడిగా ఉంటూ ఉంటారు. ఓకే. ఆ స్త్రీ శాపం జాతకంలో తెలిసిపోతుంది. ఆ స్త్రీ శాపం వల్లనే మానసిక ప్రశాంతత ఉండదు, అసలు జీవితంలో సుఖవంతమైనటువంటిది ప్రయాణం ఉండదు. ఇవన్నీ స్త్రీ శాపం వల్ల కలుగుతాయి. ఓకే. ఇక సర్పదోషాలు, సర్పశాపాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవి అంతే, గత జన్మ తాలూకు కర్మ ఫలితాలు. వీరి వంశస్థులు కానీ, వీరి పూర్వీకులు కానీ, లేదా వీరు కానీ గత జన్మల్లో ఏదైనా సర్ప సంబంధమైనటువంటి సంస్కారాలు అంటే పావుని సర్ప పీడన, సర్పతాడన ఇటువంటివి ఏమైనా చేస్తే వారికి ఆ దోషాదులు వస్తాయి. సర్పదోషాదుల వల్ల ఏమవుతుంది? వంశవృద్ధి ఉండదు. ఓకే. పెళ్ళి అవ్వకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, అభివృద్ధి లేకపోవడం, అశాంతిగా ఉండడం, పుట్టిన పిల్లలకి ఎదుగుదల లేకపోవడం, మానసికంగా వారు బాగా లేకపోవడం, ఇటువంటివన్నీ సర్పాలకు సంబంధించినటువంటి దోషాల వల్ల వస్తాయి. సరే గురూజీ, అంటే తెలిసి చేసిన తప్పులు ఇవి. తెలియక చేసిన తప్పుల వల్ల కూడా దోషాలు ఏర్పడతాయా? ఏర్పడతాయి కదా. అయ్యో, ఎట్లా గురూజీ మరి? మీరు తెలిసి మంటల్లో వేలెట్టినా, తెలియకుండా మంటల్లో వేలెట్టినా కాలుతుంది. మనం తెలిసి చేసాము, తెలియకుండానే చేసాము, దానివల్ల కూడా మరి దోషం అంటుకుంటుంది కదా. ఓకే. అందుకనే మయాకృత, ఆలోచిత, అనాలోచిత, ఆలోచించలేదు దానివల్ల దోషం ఏర్పడింది, సమస్త పాప వినాశనార్థం. అచ్చా. ప్రాయశ్చిత్తం ప్రతి దాంట్లోనూ ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఏదైతే శాస్త్ర ప్రమాణం ఉన్నదో దాన్ని ఆచరించడం. అసలు ఒక మనిషి జీవితాన్ని, ఒక మనిషి జన్మ ఎత్తాడు అంటేనే వాడి కర్మల్ని దగ్ధం ఎలా చేసుకోవాలా అని ప్రయత్నం చేయాలి. ఓకే. తప్పితే వీళ్ళు ఇహపర భోగాల్ని అనుభవిస్తూ, ఓకే, ఈ జీవితం కాలం తక్కువగా ఉంటుంది కలియుగంలో, ఆ కర్మల్ని దగ్ధం చేసుకోక మళ్ళా వీటిల్లోనే చిక్కుకుని పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహుదుఃఖారే పాహిమురారే అన్నారు శంకర భగవత్పాదులు. అవి ఉడుతూనే ఉంటాడు వాడు. ఈ మనశ్శాంతి లేకుండా చేసే ఈ దోషం ఏదైతే తెలిసి తెలియక చేసే తప్పుకి ఏ క్షేత్రానికి వెళ్ళాలి పరిహారం కోసం? మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతకం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. జీవితంలో బాగా లేదంటే జాతకం ఉన్నవాడు జాతకం చూపించుకుని పరిహారాలు చేసుకుంటాడు. జాతకం లేదు, పుణ్యక్షేత్ర దర్శనం, పుణ్యతీర్థ దర్శనం, లేదా అందులో స్నానం చేస్తూనే ఉండాలి. నెలకొక క్షేత్రానికి వెళ్ళగలిగిన, లేదు జ్యోతిర్లింగ దర్శనం. అచ్చా. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గుష్మే సంచ శివాలయే అన్నారు. యస్య స్మరణమాత్రేణ సప్తజన్మ కృతం పాపం వినశ్యతి. కేవలం ఈ శ్లోకం ప్రతిరోజు చదువుకోవడం వల్ల 7 జన్మల్లో చేసిన పాపం పోతుంది. అలాగే మనం చెప్పుకున్నాం గతంలో కూడా దశపాపహర దశమి గురించి. దశమ్యాం హస్త సంయుతో అన్నాడు, జ్యేష్ఠమాసే సితౌ పక్షే దశమ్యాం హస్త సంయుతో. అప్పుడు కూడా 10 జన్మలుగా చేసిన 10 రకాల పాపాలు పోతాయన్నాడు. నిరంతరం పరమశివుని యొక్క జపం, గ్రహాణం నవధాన్యాన్ని సద్విపాయ నివేదయేత్ గ్రహదోషం నిహంత్యాసు పాపం పంచాక్షరీ తథా. గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు దానం ఇస్తే గ్రహదోషం ఏ విధంగా పోతుందో, పాపం పంచాక్షరీ తథా. పంచాక్షరీ మంత్ర జపం వల్ల కూడా పాపం పోతుంది. జపతో నాస్తి పాతకం. వాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ, శక్తిపీఠాలను దర్శించుకుంటూ, జపాలు చేసుకుంటూ, వాడికి తోచినటువంటి దానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా వాడి కర్మల్ని దగ్ధం చేసుకోగలుగుతాడు. ఇది మంచి సజెషన్. ఇప్పుడు ఒక అమ్మాయికి 30 ఏళ్ళు అవుతుంది, పెళ్లి కావట్లేదు,
అది కుజదోషమే కారణమా? అవ్వదు. అదే చెప్పాను మీకు. ఆ, కొంత పెళ్లి లేట్ అయితే అందరూ కుజదోషం అని చెప్తారు. అవును. కానీ కుజదోషానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. అచ్చా. ఇప్పుడు ఉదాహరణకి ధనే వ్యయేచ పాతాళే జామిత్రే చాష్టమే కుజే ఈ స్థానాల్లో ఉంటే కుజదోషం. దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏమి చతుస్సప్తమగే భౌమే మేష కర్కిషు వక్రగే అని ఒక ఎక్సెప్షన్ శ్లోకం చెప్పాడు. ఇది గాక సుముహూర్త సాధనం అనేటువంటి ఒక గ్రంథంలో స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాడు. పలానా లగ్నాలకి పలానా స్థానాల్లో ఉంటే కుజదోషం అన్వయం కాదు అని చెప్పాడు. ఓకే. అలాగే వివాహం ఆలస్యం అవ్వడం అన్నది కుజదోషం వల్ల జరిగేటువంటిది కాదు. ఓకే. వారి జాతకంలో ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒక అమ్మాయికి 33 పెళ్లి టైం. ఆ అమ్మాయికి 22 ఏళ్ల దగ్గర నుండి సంబంధాలు చూస్తారు. మీ ట్రైన్ 12ంటికి 7ంటికి వెళ్ళి స్టేషన్లో కూర్చుంటే వచ్చిపోయే వెళ్ళే ట్రైన్లన్నీ చూస్తారు. అంతే. మీ ట్రైన్ వచ్చాకే మీరు ఎక్కగలుగురు. అలాగే 33 ఏళ్ళకి పెళ్లి టైం అయినప్పుడు 22 ఏళ్ళ నుండి సంబంధాలు చూస్తూనే ఉంటారు, అవ్వదు. అందుకని నేను చెప్పేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, అసలు పెళ్లి టైం ఎప్పుడు వచ్చింది కనుక్కోవాలి. ఓకే. అదే సరిగ్గా చెప్పట్లేదు చాలా మంది. అయిపోయింది, వచ్చేసింది, దాటిపోయింది. అంటే కొందరు గురుజీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి కొందరు చెప్తారు, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి అని కొందరు చెప్తారు. అసలు ఎవరిని దర్శించాలి ఇలాంటి వారు? ఏమండి, పరమాత్మ అందరూ ఒకటే. ఓకే. శ్రీ గురు చరిత్ర అనేటువంటి గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చదివితే ఆయనే చెప్తాడు, నేనే దశమహావిద్యా స్వరూపము, నేనే తార, నేనే చిన్నమస్త, నేనే షోడసి, నేనే వెంకటేశ్వరుడు. ఇంకా చెప్పాలి అంటే బగళాముఖి ఆరాధన తిరుపతిలో విశేషంగా చేయబడింది. నిజమా? తిరుపతి పద్మావతి వెంకటేశ్వర్లు ఇద్దరిని బగళాముఖి రూపంలో ఆరాధించినటువంటి వారు ఉన్నారు. స్తంభన దేవత. అది గురుచరిత్రలో ఉంది. ఇదేం నా సొంత కవిత్వం కాదు. వారిని బగళాముఖి రూపంలో ఆరాధించినటువంటి వారు ఉన్నారు. ఓకే. ఇటువంటివన్నీ కూడా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కనబడతాయి. కాబట్టి పరమాత్మ ఒక్కడే, రూపాలు వేరు. కరెంట్ ఒకటే, ఓ చోట లైటు, ఓ చోట ఫ్యాను, ఓ చోట టేబుల్ ఫ్యాను, ఓకే, ఓ చోట సీలింగ్ ఫ్యాను, ఓ చోట వాషింగ్ మిషన్, ఓ చోట గీజరు. అనేక రకాలైనటువంటి రూపాలు. కరెంట్ వచ్చేది ఒకటే, 240 వోల్ట్స్, 50 హెర్ట్జ్. ఓకే. అంతమించి ఏం మార్పు ఉండదు. అలాగే పరమాత్మ ఒక్కడే, రూపాల్లో తేడా ఉండొచ్చు. ఓకే. ఎవరిని ఆరాధించినా ఒకటే. రైట్. గురుగారు, ఈ మధ్య పెళ్ళిళ్ళు ఎలా తయారయ్యాయంటే, పెళ్ళైన ఏడాదికే విడాకులు అవుతున్నాయి. సో దీనికి కారణం వాళ్ళ మధ్య ఈ పడక సుఖం లేకపోవడం కూడా ఒక దోషమేనా? అది కూడా ఒక దోషం కింద చూడొచ్చా? కొంతమంది అలాగే చెప్తున్నారు. ఎందుకు విడిపోయారమ్మా అంటే, వాడు మగాడు కాదండి అని చెప్తున్నారు. ఇది జాతక ప్రకారంగా మనం పరిశీలన చేసినప్పుడు అసలు వాడు నపుంసకుడా, వాడిలో పుంసత్వం ఉందా లేదా అన్నది కూడా జాతకంలో ఉంటుంది. తెలుస్తుందా అండి? తెలుసు. ఓకే. వీడికి సంతానం కలుగుతారా? ఎందుకంటే నపుంసక గ్రహాలు అని కొన్ని గ్రహాలు ఉన్నాయి. అవును. ఆయా గ్రహాలు పలానా స్థానాల్లో ఉంటే వీడు నపుంసకుడు అంటే వీడికి పిల్లలు పుట్టరు. లేదు, స్త్రీకి కూడా అలాగే. స్త్రీకి కూడా అలాగే. ఇవి మెయిన్ ఏంటంటే ఇప్పుడు 90% ప్రేమ వివాహాలు. కరెక్ట్. నిన్నగాక మొన్న కూడా నేను ఒక అమ్మాయికి జాతకం చెప్తూ, ఈ అమ్మాయి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, పలానా వాడిని పెళ్లి చేసుకుంటే వాడికి 2 ఏళ్లలో ఏలినాటి శని, నీకు 2 ఏళ్లలో ఈ బుధ మహాదశ వస్తున్నాయి, ఓ 2 ఏళ్ళు పోయాక వాడికి ద్వికళత్ర దోషం ఉంది, వాడు నిన్ను వదిలిపెట్టేస్తాడు, ఇవాళ నువ్వు వాడిని వదిలేసి వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, గవర్నమెంట్ ఉద్యోగం మానేసి 2 ఏళ్ల తర్వాత నువ్వు బస్ స్టాండ్కి వచ్చేస్తావు, రోడ్డు మీదకి వచ్చేస్తావు చెప్పారా? అయినా వినరు. ఎవడు వింటాడు?